ఇప్పుడు డాక్టర్స్‌కి చూసుకుంటే, వైద్య రంగంలో చూసుకుంటే ఏఐ ఎలా యూజ్ అవుతుంది? అక్కడ గూడా ఏఐ వచ్చేసింది. అండ్ దాని గురించి చెప్పండి. వైద్య రంగంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. రష్యా వాళ్ళు క్యాన్సర్‌ని ముందే కనిపెట్టడానికి ఏఐని యూజ్ చేశారు. హుహు. చాలామంది ఏంటి అనంటే ఇప్పుడు ఎప్పటినుంచో మనం వాడుతున్నాము. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాము, రోబోటిక్ సర్జరీ అంటాము. రోబోటిక్స్ అంటే కూడా ఏఐ. అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూజ్ కేసెస్ చాలా వచ్చాయి. డేటా అనాలిసిస్‌లో వాడుతున్నారు. హుహు. సో, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 30 డిఫరెంట్ కేసెస్ వచ్చాయనుకుందాం. ఈ 30, 40 డిఫరెంట్ కేసెస్‌లో ఏంటి అనంటే డేటా అనాలిసిస్ చేసి అసలు ఈ కేస్ ఎందుకొచ్చింది? ఏ ఫ్యాక్టర్ వల్ల జరుగుతుంది? అండ్ ఇందులో సివియారిటీ ఏముంది? మీరు ఇంతకుముందు చెప్పినట్టు యెస్. సివియారిటీ ఏదుంది? సివియారిటీ. సివియారిటీ బట్టి ఎవరికి నేను దేనికి ఫస్ట్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి? సర్జరీ అవసరం. దేనికి ఫస్ట్ సర్జరీ అవసరము? అండ్ ఇది డేటాను అనాలిసిస్ చేసి ఇటువంటి జనరల్‌గా వస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ పనిచేసింది? హ్మ్. ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ పనిచేయలేదు? అండ్ ఇప్పుడు హ్యూమన్ ట్రయల్స్‌లో కాకుండా గూడా నార్మల్‌గా ఏంటి అనంటే ఏఐని అడిగి ముందే ఆ పర్ముటేషన్స్ కాంబినేషన్ చేసుకొని అట్‌లీస్ట్ ఒక 30, 40% ఆఫ్ ద థింగ్ అయితే మనం తగ్గించుకోవచ్చు. హుహు. ఇలా రూట్ లెవెల్‌లో చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఎవ్రీవేర్ ఇట్స్ ఆల్ అబౌట్ డేటా, శాంప్లింగ్, టెస్ట్ చేయడం అన్నీ దీస్ థింగే కదా మ్యామ్. హ్మ్. సో, మెడిసిన్ అన్నా కూడా రిజల్ట్ టెస్ట్ చేస్తాం. రిజల్ట్స్ ఏమేమొచ్చాయి? దీనివల్ల రిజల్ట్స్ ఏమొచ్చాయి? ఈ ఫార్ములా ఏముంది? అన్ని ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకోలేము. అవును. టెక్నాలజీ గుర్తుపెట్టుకుంటుంది. ఇది ఎలా చేయాలి? ఇదేంటి? ఈ కాంబినేషన్ చేస్తే ఏమొస్తుంది? అని కూడా దాన్ని అడగొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా డేటా అంటే ఏఐకి ఇచ్చేసిన తర్వాత ఫ్యూచర్‌లో అంటే పుట్టబోయే పిల్లల గురించి మనం అవును. ప్లాన్ చేస్తున్నట్లయితే వాళ్ళ గురించి కూడా చెప్తుందట ఏఐ. అవును. అలా చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఐవీఎఫ్‌లో వాడుతున్నారు. ఏఐ బేబీస్ వచ్చాయి. చాలా అసలు హ్మ్. మీరు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. కొన్ని థింగ్స్ చెప్పకూడదు గానీ, ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ మెడికల్ అయితే దానిలో ఇక్కడ జరుగుతున్నాయి. ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు డాక్టర్స్‌ని కూడా ఏఐ రీప్లేస్ చేసేస్తుందా? డాక్టర్స్ యొక్క క్రెడిబిలిటీని సీ రీప్లేస్ చేస్తుందా అంటే కొంతవరకు యాక్సెబుల్‌గా చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఎవ్రీవన్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయిందనంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ క్రియేటర్స్ ఎక్కువైపోయారు. హ్మ్. ఫేక్ క్రియేటర్స్. డాక్టర్స్‌ని నేను స్ట్రాంగ్‌గా సాక్షి ద్వారా ఏం చెప్తున్నా అంటే మీకున్న నాలెడ్జ్‌ని సోషల్ మీడియాలో పెట్టండి అని చెప్తున్నాను. హ్మ్. ఎందుకనంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేసి మీరు ఇది తినండి, ఇది తింటే మీకు ఇది తగ్గిపోతుంది, ఇది తినండి ఇది తగ్గిపోతుంది. అండ్ ఈ యూత్ నార్మల్‌గా ఎవరో ఒకరు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్తూ ఉంటే ఏమైపోతుందంటే వాళ్ళ వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి. హ్మ్. అబద్ధం అండ్ రాంగ్ థింగ్స్, రాంగ్ ప్రాక్టీసెస్. లేదంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకోండి. ఈ ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే మీరు వెయిట్ లాస్ అయిపోతారు. వారం రోజులలో 10 కిలోలు తగ్గిపోతారు. హ్మ్. అది అగెయిన్స్ట్ నార్మల్ ఏమంటారంటే మెడికల్ థింగ్స్ ఆర్ దీస్ థింగ్స్. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ అథెంటిక్ పీపుల్ ఎవరంటే డాక్టర్స్. దయచేసి డాక్టర్స్ కాంటెంట్ క్రియేట్ చేయమని చెప్తాను. అదే. అండ్ ఈ ఆ! యూజ్ కేస్ గురించి మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాట్లాడితే ఏంటి అనంటే చాట్‌జిపిటి ఒక నార్మల్ సాధారణ వ్యక్తికి ఏంటి అనంటే తన రిపోర్ట్స్‌ని అప్‌లోడ్ చేసుకొని, రిపోర్ట్స్ అప్‌లోడ్ చేసి తనకొచ్చిన డిసీజ్ ఏంటి? సివియారిటీ ఏంటి అని చెప్పి చెప్తుండే. ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ అవన్నీ గూడా ముందే వాళ్ళు డిపెండ్ అవ్వి కన్సల్టేషన్ గూడా దాన్నే అడిగి తీసుకుంటున్నారు. అవును. లాస్ట్ ఒక 2 మంత్స్ వరకు అట్లా జరిగింది. హుహు. జరిగినప్పుడు మన చాట్‌జిపిటిలో ఏంటి అంటే ఒక రెస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. హుహు. కొంత లిమిట్ వరకు మాత్రమే చాట్‌జిపిటి ఆన్సర్స్ ఇస్తుంది. దాని తర్వాత ఆన్సర్స్ ఇవ్వదు. హుహు. సో, అదైతే ఉంది. అండ్ డాక్టర్స్‌కి ఏమంటే డాక్టర్స్ యొక్క ప్రొడక్టివిటీ పెంచుతుంది అని చెప్పుకోవచ్చు. డాక్టర్స్‌కి అండ్ ఇప్పుడు ఎవ్రీవన్‌కి మ్యామ్ 2 దిక్కులా ఉంటుంది. ఒకటేమో వచ్చేసి వాళ్ళ జాబ్స్ పోతున్నాయనంటే రిస్క్ అయితే ఉంది. ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, స్కిల్ ఉండడం ఇంపార్టెంట్. ఇంకో దిక్కేందంటే డాక్టర్స్ యొక్క డే టు డే లైఫ్ స్టైల్‌లో ఫాస్ట్‌గా థింగ్స్ చేయడానికి పెంచుతుంది. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసీజ్‌కి ఏ డ్రగ్ ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళకి కూడా ఐడియా వస్తుంది. ఎప్పటికప్పుడు న్యూస్ ఏమేమి వస్తుందో అప్డేట్స్ చేసుకోవడానికి ఆలోచనలకు కూడా ఐడియా వస్తుంది. డాక్టర్స్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇంతకుముందు మనం హౌస్ హ్మ్. వైఫ్స్‌ది మాట్లాడాం. యెస్. చాట్‌జిపిటి యొక్క బిజినెస్ యూజ్ కేసెస్ 300 రకాలు ఉన్నాయని చెప్పాను. అయితే ఇప్పుడు ఏంటి అనంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక కొన్ని కోట్ల మంది ఉన్నారు. 100 కోట్ల మంది ఉన్నారనుకుందాం ఇండియాలో. 100 క్రోర్స్ మెంబర్స్‌లో హౌ మెనీ ఆఫ్ యూ ఇఫ్ యూ థింక్ ఏఐ గురించి తెలిసిన వాళ్ళు, ఏఐ గురించి ప్రాక్టికల్‌గా వచ్చి దాన్ని యూజ్ చేసేయడం వచ్చిన వాళ్ళు హార్డ్‌లీ ఒక 1% పీపుల్ కన్నా ఎక్కువ మంది ఉండరు. ఉండరు. హ్మ్. 1% పీపుల్. హుహు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఏంటి అంటే ఒక మంచి గోల్డెన్ ఫ్రేజ్ ఉంటుంది. అదేంటి అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇన్ఫర్మేషన్ ఈస్ ఈజ్ వెల్త్. వెల్త్. ఓకే. హ్మ్. ఏంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. హ్మ్. పలానా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ సొల్యూషన్ ఉందని తెలుసు. నేను డాక్టర్. నేను పలానా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చాను. నాకు డబ్బులొచ్చాయి. హ్మ్. ఓకే. నేనొక యూట్యూబ్ క్రియేటర్. నాకు యూట్యూబ్ క్రియేటర్ ఎవ్వరికీ తెలియని విషయం నాకు ముందే తెలిసింది. హుహు. నేనేం చేస్తున్నాను యూట్యూబ్‌లో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. నా హ్మ్. వీడియోస్ ఎవరికీ తెలియని విషయం కాబట్టి నేను ముందే చెప్పాను కాబట్టి నా వీడియోస్ చాలా వైరల్ అయిపోతాయి. చాలా పాపులర్ అయిపోయి నాకు యూట్యూబ్ వాళ్ళు డబ్బులిస్తారు. రైట్. నాకు డబ్బులొస్తున్నాయి. ఎనీ ఇండస్ట్రీలో తీసుకుంటే మనకి ముందే దానిలో ఎలా చేయొచ్చు, ఏంటి అని చెప్పి ముందే టెక్నిక్స్ గాని, ట్రిక్స్ గాని అన్నీ తెలిస్తే మాత్రం తెలిసి ఉంటే డబ్బులొస్తాయి. డబ్బులొస్తాయి. అంటే హ్మ్. కంప్యూటర్ వచ్చింది. హ్మ్. కంప్యూటర్ వాడడం వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్‌లో ఫుల్ డిమాండ్. అవును. ఫుల్ డిమాండ్ అయిపోయింది. ఎందుకంటే ఎవరికీ వాడడం రాదు. రాదు కాబట్టి. రాదు కాబట్టి దే విల్ హైర్. ఇప్పుడు కూడా ఏమైందంటే మార్కెట్‌లో ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ ఏముంది అంటే హుహు. ఏఐ ఎక్కువ మందికి రాదు. రాదు.
ఏఐ గురించి ఇట్లా చేస్తారు అని తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. తెలీదు. నేను ఎప్పుడు పాటలు చేయడం గురించి మీకు కవిత గారు మొన్న మీకు పాట చేసిచ్చింది. అవును. చాలా మందికి ఏఐతో పాటలు చేయొచ్చు అని తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. ఎలా చేయాలో తెలీదు. యాహ్! పాటలు ఎలా చేయాలో తెలుసు. కానీ చాలా మందికి దాంతోని ఎట్లా డబ్బులు సంపాదించాలో తెలీదు. సో, ఇప్పుడు కృష్ణ అని మన దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు. కృష్ణ ఒక 2.5 మంత్స్‌లో హి మేడ్ 1,00,000 రూపీస్ జస్ట్ బై మేకింగ్ సాంగ్స్. ఓహ్! ఓన్లీ బై మేకింగ్ సాంగ్స్ ₹1,00,000 సంపాదించాడు. ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూ కృష్ణ గారిది చేయండి మీరు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, తప్పకుండా. నార్మల్‌గా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్‌స్పైరింగ్ స్టోరీ. ఆహా! వాళ్ళ వైఫ్ హ్యాండిక్యాప్డ్. హుహు. వాళ్ళ వైఫ్ కూర్చొని తినకన్నా బాగా రెగ్యులర్‌గా అన్నీ చేస్తూ, వర్క్స్ చేస్తూ ఒక కొత్త లైఫ్ వచ్చేసింది తనకి. ఓకే. అలాంటి చాలా స్టూడెంట్స్ ఉన్నారు. చాలా మంది నిన్న ఒక మేడం చెప్తుండే షీ వాస్ బెడ్ రిడెన్ ఫర్ లాస్ట్ 2 ఇయర్స్. హుహు. ఎవ్రీడే పడుకోవడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాయంట. నిద్ర కూడా పట్టకపోతున్నాయంట. ఓకే. మన క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాత షీ వాస్ లైక్ మొత్తం ఒక హోప్ వచ్చి తను ఏదో ఒకటి చేయగలుగుతాను. మొత్తం కాళ్ళు చేతులు కూడా కిందకి రాలేరు. హ్మ్. నాకే లిటరల్లీ ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ ఆర్ నేను చేస్తున్న పనిలో ఒక సాటిస్ఫాక్షన్ మూమెంట్ అంటే ఎగ్జాక్ట్‌లీ. అవును. పీక్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఆన్ దట్ డే. ఒక 2 డేస్ బ్యాక్ జరిగింది. హుహు. షీ టోల్డ్ దట్ మీ క్లాస్ వల్ల నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే స్లీపింగ్ టాబ్లెట్స్ బంద్ చేశాను. హ్మ్. సెకండ్ థింగ్ నా హోప్ వచ్చి మీరు రోజు ఇచ్చిన అసైన్మెంట్స్ ఏవైతున్నాయో రోజు చేస్తూ పడుకుంటున్నాను. మళ్ళీ లేస్తున్నాను. మళ్ళీ చేస్తూ పడుకుంటున్నాను. అందరికీ నేను నా చేసిన వర్క్స్ అన్ని పంపిస్తున్నాను. దే ఆర్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి యు ఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ అండ్ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా ఇలా చేస్తున్నాను అని ఒక చెప్పి హ్యాపీ డిప్రెషన్‌లో అనిపించింది. ఉన్న వ్యక్తి అంటే తనకి హోప్ యాహ్! వచ్చి అంటే ఫ్యూచర్‌లో తను కూడా ఏమన్నా చేయగలుగుతాను అనేసి వచ్చింది కదా! అది కాన్ఫిడెన్స్ వచ్చింది. నిజంగా స్కిల్ గ్రేట్. వచ్చింది. అండ్ యూ కెన్ జస్ట్ సీ నా వల్ల ఏంటంటే అట్లీస్ట్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేయకుండా షీ వాస్ జస్ట్ హ్యాపీగా పడుకుంటున్నాను అని చెప్పింది. దట్ వాస్ ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. సో, ఇలాంటి చాలా మంది మా దగ్గర స్టూడెంట్స్‌లో హ్యాండిక్యాప్డ్ మెంబర్స్ చాలా మంది ఉండే. హుహు. వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ బ్రెయిన్ అండ్ దే ఆర్ డూయింగ్ మిరాకిల్స్. అయితే ఇప్పుడు ఇలా నేను యూజ్ కేస్ ఉన్నాయని చెప్పాను కదా మ్యామ్. హ్మ్. నేర్పించిన తర్వాత ఇక్కడ బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే హౌ డు యూ మేక్ మనీ? ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పాను కదా! హ్మ్. ఈ ఇన్ఫర్మేషన్‌ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేర్చుకొని, హ్మ్. అంత తొందరగా తెలుసుకొని, తెలియని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం కాదు, నేర్పియడం కాదు, సర్వీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఓనర్‌కి 300 యూజ్ కేసులు. ఈ 300 యూజ్ కేసెస్ ఒక హౌస్ వైఫ్ నేర్చుకుంది అనుకుందాం. ఓకే. ఈ నేర్చుకున్న యూజ్ కేసెస్‌తోని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నేను వీళ్ళందరితో ఏం చెప్పించాను అని అంటే వాళ్ళే ఒక ఇండిపెండెంట్‌గా హౌస్‌లో ఉండి ఒక ఫ్రీలాన్సర్ లాగా ఫ్రీలాన్సర్ అంటే మళ్ళీ ఏమైపోతుందంటే తక్కువ కాస్ట్‌కి చేయమని అని అడుగుతారు. ఓకే. వాళ్ళతో నేను ఏం చేపిస్తున్నా అంటే ఒక చిన్న కంపెనీ లాగా స్టార్ట్ కంపెనీ చేపిస్తున్నా. లాగా స్టార్ట్ అందరూ కలిసి. సో, ఇప్పుడు షాహిదా ఉన్నారు మీరు. షాహిదా ఏఐ క్రియేషన్స్ హుహు. మీరే పెట్టుకుంటారు. హ్మ్. షాహిదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీరే పెట్టుకుంటారు. మీరు పెట్టుకొని మీరు ఒక రేట్ కార్డ్ తయారు చేసుకుంటారు. హుహు. మీరు ఒక రేట్ కార్డ్ సాంగ్స్, ఇమేజెస్, పోస్టర్స్, లోగోస్ అన్నీ. హుహు. ఓకే. నార్మల్ లోగో చేస్తే మార్కెట్‌లో 5,000 తీసుకుంటారు. హ్మ్. మీరు ఏఐతోని చేస్తున్నారు కాబట్టి 3,000కి చేసిస్తారు. సో, హ్మ్. ఇప్పుడు కస్టమర్‌కి ఏంది రేట్ తగ్గుతుంది అండ్ తొందర వచ్చేస్తుంది. లోగో అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా లోగో చేసుకుంటారు. ఓకే. సో, ఎవరికైతే నీడ్ లేదో తక్కువ రేట్‌లో అయిపోతుంది కదా! ట్రై తక్కువకే చేద్దాం వచ్చేసింది కదా! చేయించుకుంటే బెటర్ చేయించుకుంటే కదా! బెటర్ అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. 2 హ్మ్. ఉద్దేశాలుంటాయి. హ్మ్. సో, ఇలా ఏంటి అనంటే నేను స్టార్ట్ చేపిచ్చి నార్మల్‌గా ఇప్పటివరకు నేను ఈ బ్యాచ్ ఏప్రిల్‌లో బ్యాచ్ చేస్తుండే. 16 డేస్ అవుతుంది. 16 డేస్‌లో మోర్ దాన్ 200+ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మోర్ దాన్ 200+ పీపుల్ ఎవ్రీ డే వాళ్ళు రకరకాలుగా దే విల్ షేర్ దేర్ సక్సెస్ స్టోరీస్ లైక్ ఎన్నిదనంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒక్క పాయింట్‌లో ఒక్క సక్సెస్ వచ్చిందనుకోండి. ఒక్క సక్సెస్ వచ్చిందంటే నథింగ్ లైక్ ఇట్ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. హ్మ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దూసుకుపోతారింకా. నిన్న ఒక మేడమ్ సరిత మేడం. హ్మ్. సరిత అన్నం అని చెప్పేసి సరిత ఏఐ క్రియేషన్స్ అని చెప్పి పెట్టింది. తనకి రాత్రి పడుకునేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కృష్ణుడు చూసుకుంటాడు అని చెప్పి తను ఒక వీడియో కృష్ణుడు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు హుహు. ఏఐతోని ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టేసి రాత్రి అలా పోస్ట్ చేసి పడుకుంది. ఓకే. పొద్దున్న లేచేసరికి ఆమె పాపులర్ అయిపోయి ఆ వీడియోకి 2,00,000 వ్యూస్ వచ్చాయి. ఓహ్! 2,00,000 వ్యూస్. 2,00,000 వ్యూస్ వచ్చాయి. అందరికి ఆమె అంత నచ్చిందది. ఆ! అందరికీ అంత నచ్చింది. పొద్దున్న లేచేసరికి 7,000 మంది దాన్ని షేర్ చేశారు. హ్మ్. 7,000 పీపుల్ దాన్ని షేర్ చేశారు. ఆమె ఓవర్ నైట్ చిన్న ఆలోచన వచ్చింది. అవును. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. రిజల్ట్స్ చూసి అండ్ నౌ షీ ఈజ్ అన్‌స్టాపబుల్. అంటే ఎందుకనంటే తనకి ఆ కాన్ఫిడెన్స్ ధైర్యం వచ్చేసింది. వచ్చేసింది. ఆ! వచ్చేసింది అండ్ తనకి వెంటనే టేస్ట్ వచ్చింది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. సో, ఇప్పుడు వీళ్ళతో నేనేం చేయించాను రేట్ కార్డ్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో పెట్టించి వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళ ఓన్ నెట్‌వర్క్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటే రిజల్ట్స్ వస్తున్నాయి. సో, నిజంగా వస్తున్నాయి. వాళ్ళు మీరు ఈజీగా చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.